దాశరథి కరుణాపయోనిధి. ఎవడైతే నోరార కీర్తించడం వేరు, కీర్తించడం వేరు. దానం ఇవ్వటం వేరు, మనస్ఫూర్తిగా ఇవ్వటం వేరు. దానంలో కూడా వాడు సుమతి శతకంలో చాలా గొప్పగా చెబుతాడు. తాకొందక ఇచ్చువాడే దాత అంటాడు. ఆ కొన్న కూడే అమృతము, తాకొందక ఇచ్చువాడే దాత ధరిత్రిని. తేకు గలవాడే మంచి తిలకుడు. దానం ఎట్టేయాలి? ఒక కర్ణుడిలాగా, ఒక శివి చక్రవర్తిలాగా, ఆధునికులు ఒక వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడులాగా. మరి కొంతమంది మహారాజుల పేర్లు చెబుతాం, జమీందారుల పేర్లు చెబుతాం మనం. ఆయన కలియుగ కర్ణుడండి. ఎటువంటి వాడండి? దధీచి, శిబి అటువంటి వాళ్ళ కోవకు చెందినవాడండి అని మనం చెబుతాం మనం. అందువల్ల ఏం చెబుతావంటే, రామ అనేటువంటి కనుక నువ్వు ఆ నామస్మరణ చేసి నువ్వు కామిత ఫలదాయకుడు అయిపోతావు. ఆయన నీకు అట్లా ఈ విధంగా ఇస్తాడు. తర్వాత పద్యంలో వాడు కామిత ఫలదుడైతాడు అని చెప్పి మనకిష్టమైన దాన్ని మనం ఏం చేస్తామండి? జుర్రుకుంటాం. ఏమిట్రా అట్లా జుర్రేస్తున్నావే, జుర్రి పారేశాడు. చూసావా, వాడు అంతా అన్నం పెట్టాము, అంత మజ్జిగ పోసాము, అంత పెరిగేసాము, జుర్రి పారేశాడు రా. ఈ జుర్రు అనేటువంటి మాటను రామదాసు గారు ఎంత గొప్పగా, ఎంత అందంగా అంటున్నాడు. సక్కరలప్పకున్ మిగుల జౌవని కెంజుగురాకు మోవికిన్. చక్కరలప్పకున్ మివుల జౌవని కెంజుగురాకు మోవికిన్. చొక్కపు చుంటితే నియకు చొక్కిలు చుంగనలేరుగాక. నీడకట అప్పాలు, ఏదో బొబ్బట్లు అంటే లేహ్యాలని, చోష్యాలని, మరి పదార్థాల్లో రకరకాలైన ఉన్నాయి. తాగేటువంటివి, తినేటువంటివి, నమిలేటువంటివి, మింగేటువంటివి. చమత్కారంగా మాట్లాడుతుంటాం మనం. వాడు అంత అన్నం ఒక్క దెబ్బగా లాగేశాడు. ఏంటి లాగేయటం ఏంది? తినేశాడని. ఇక్కడ భావంలో నీ యొక్క నామ మధురామృతమును ఆనుట కంటే, జుర్రటం కంటే ఇంకా తక్కే సౌఖ్యం ఏందో నాకు అర్థం కావటం లేదు. ఏది సుఖము? సుఖం అంటే ఏది? ఇదే సుఖం. శాంతి అంటే ఏంది? ఇదే శాంతి. అనుగ్రహం అంటే ఏంది? ఇదే అనుగ్రహం, రామానుగ్రహం. పెద్దవాడు రామానుగ్రహ ప్రాప్తిరస్తు. మామూలుగా ఏదో విద్యా కటాక్ష సిద్ధిరస్తు, సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు, ఇట్లా మామూలు. కానీ కొంతమంది చూడండి, వాడు ఉపాసించినటువంటి దైవం ఏదైతే ఉంటుందో ఆ మాటలే వస్తాయి. రామానుగ్రహ ప్రాప్తిరస్తు అంటాడు. ఇక్కడ మహానుభావుడు గోపన్న గారు చక్కరలప్పకున్ మిబుల జౌవని కింజుగురాకు మోవికిన్. చొక్కపు జుంటితే నీకు చొక్కిలు చుంగనలేరుగాక. నేడకట. నేడు పాపం ఎంత అమాయకులైనారు వీళ్ళు. అరే రే, ఎవరో కొంతమంది, అందరూ కాదు. నేడకట. అందుకనే దాంట్లో కూడా చక్రమాని దాంట్లో కూడా కొందరన్నాడు పాపం, అందరనిలే. అందరిని అంటే దోషం అవుతుంది. మరి ఏమిటి? రామనామ మధురామృతమానుట కంటే, రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీమకిమా. దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. అద్భుతమైనటువంటి పద్యం. తినగా గారెలు చేదంటాం చూడండి మనం. వదిలేండి, గారెలు వదిలేయండి. ఈ అప్పాలు పోని, రకరకాలైన జిలేబీలు, లడ్లు అనుకుందాం పోని. అంటే విష్ణుమూర్తి గారికి మరి అవేగా అంతా. ఇక్కడంతా తీపిమయమే, ఇక్కడ వేరే ఉండదు.
లేదా పులిహోర ఉంటుంది, దధ్యోదనం ఉంటుంది, అది వేరే విషయం మాట. కానీ అది కూడా దాంట్లో కూడా మధురంగానే ఉంటుంది, అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే చమత్కారంగా రేపు పోతే విష్ణువాలయం దగ్గరికి పోవాలరా, ప్రసాదం అన్న మంచి తీయటి ప్రసాదం, మధురమైన ప్రసాదం, మంచి తీర్థం, కొబ్బరి దొరుకుతుందిరా అంటుంటాం. శివుడి గుడికి పోతే ఏముందిరా, విభూతి బూడిదే. కానీ ఆ బూడిదే ఐశ్వర్యం. ఆ బూడిద పూసుకుంటేనే విభూతి అంటే ఏంటి, విభూతి ఐశ్వర్యం అని. అంతేగాని ఆ బూడిద అనేది తక్కువది కాదు. అంటే ఏదో చమత్కారంగా నా దగ్గరే ఉంది బూడిద అంటాం, అది వేరే విషయం. మళ్ళా అంటే ఒక రకంగా నా దగ్గరే ఉంది బూడిద అంటంలో కూడా నా దగ్గర ఐశ్వర్యం ఉందని చెప్పినట్లు అయిపోయింది. వదిలేండి, అది కాదు. ఇక్కడ చక్కెరలప్పకు మళ్ళీ ఎంత శృంగారం పెట్టాడండి. వీళ్ళు పైకి పోతనొకడు, ఈ రామదాసొకడు, వీళ్ళు పైకి భక్తి చెప్పినట్టు చెబుతుంటారు. మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిన్, పెదవిని దొండపండు వంటి పెదవి అని అందరూ చెప్పారు. శ్రీనాథుడు తామ్రబింబోధరష్టి అంటాడు. బింబాధరోష్టి, తామ్రబింబము అంటే ఒక రాగి రంగుతో ఉన్నటువంటి అధర కింద పెదవి. అంటే ఎవడి భావన వాడిది. సూర్యుడిని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా వర్ణిస్తారు. కానీ పెద్ద నారింజ పండు ఓలే నొప్పి అంటాడు. భానుబింబంబు నారింజ పండు ఓలే అంటాడు. ఏమిటది? నిజమే, పండిన నారింజ పండు చెట్టు దగ్గరికి పోతేనే అని అద్భుతమైన వాసన వస్తుంది. పూలే కాదండి, పండ్లు కూడా ఇప్పుడు పండేదాకా ఉంచటం అది వచ్చిన అది వేరు. మళ్ళీ అరే పాపం కూడా పండాలి, అది వేరు. పాపం పండాలి, అప్పుడే ఎట్లా రాలుతుందిరా పాపం పండాలి. పండు కూడా రాలుతుంది. ఇప్పుడు రాలుతుంది బాగా పక్వం అయితే. అంటే అందమైనటువంటి యవ్వనం మంచి వయసులో ఉన్నటువంటి స్త్రీ యొక్క అధర చుంబనం, ఒక మాటలో చెప్పాలంటే ఇంకెందుకు. ఇటువంటి మాటలు పోతన గారు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి సరస శృంగార సంభాషణములను అద్భుతంగా చెబుతాడు. న్యాయానికి పోతనను భక్త కవి అనుకుంటాం, కానీ గొప్ప రక్తి కవి, సామాన్యం కాదు. ఎవడంటాడండి హేమంత ఋతువులో మరి లక్ష్మీదేవి యొక్క స్తనయుగము కుంపట్లైన ఆయనకు కాచుకోవటానికంటే ఏ సామాన్యమైన మాట అది. ఎక్స్ట్రీమ్, అది ఒక పతాక స్థాయి శృంగారాన్ని అట్లా ఇంకెవడు చెప్పలేడు. శ్రీనాథాది మహాకవులు సాటువుల్లో కొంచెం ఎబ్బెట్టుగా, కొంచెం మోటుగా, కొంచెం ఘాటుగా, కొంచెం నీటుగా కూడా చెప్పారు, అది వేరు. కానీ నవ్వొచ్చేట్టుగా, ఆలోచన రేగితేచ్చేట్టుగా, మరి అందంగా వారే వా అనేటువంటి రీతిలో చెప్పిన వాడు మాత్రం నిజానికి పోతన గారు, తర్వాత మళ్ళీ రామదాసు గారు. ఏమంటున్నాడు? చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిన్ చొక్కపు జుంటి తేనీయకు. మంచి తేనె, మరి అధరామృతం, ఇవన్నీ కూడా మధురమైనవే సృష్టిలో. ఇంకోటి వేసుకుని ఆయన ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర ఎక్కువ వేసుకుంది కానీ, పోనీ ఇంకో గోలి ఎక్కువ వేసుకుంది కానీ, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాండలికం. తెలంగాణ ప్రాంతంలో అయితే గోలి, మరి మామూలు సర్కారు జిల్లాలలో అయితే ఇంకొక మాత్ర. మళ్ళీ మాత్ర ఛందస్సు అటు కాదు, అది వేరు మళ్ళీ. అందుకని చొక్కపు చుంటి తేనీయకు చొక్కిలుచుంగనలేరుగాక. వాళ్లకు ఊరిక తిండి మీద పడి మధురములైనటువంటి పదార్థములను బాగా ఆస్వాదిస్తూ అందమైనటువంటి స్త్రీల యొక్క అధరపానము చేస్తూ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఇదే సౌఖ్యము, ఇదే మాకు, అబ్బా ఎంత బాగుంది అనుకున్న పిచ్చివాడలారా, మీరు కనలేరు. ఏం కనలేరు? రామనామములో ఉన్నటువంటి తద్భిన్నమైనటువంటి మిన్నయ అయినటువంటి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారే, వాటినన్నిటినీ మించినటువంటి తీయందనము, వాటినన్నిటినీ మించినటువంటి ఆనందము, రుచికరమైనటువంటిది, వినటానికి కూడా చాలా
కర్ణపేయమైనటువంటిది. ఏమిటి ఇది? రామనామ మధురామృతము. అటువంటి దానిని వదిలిపెట్టి వేటి మీదనో పడతారేమిటి అంటే, అది మానవుడు ఒక్కసారి ఉన్నట్టుండి హఠాత్తుగా మారమంటే మారలేడు. సాధన కావాలి. అందుకనే సాధన చెయ్యమురా నరుడా అన్నాడుగా కవి. సాధ్యము కానిది లేదురా అని కూడా అన్నాడు. సాధ్యము ఎప్పుడైతుంది? సాధన చేస్తే. తేలిక మాటలో చెప్పాలంటే సాధనమున పనులు సమకూరు ధరలు. సాధనే లేకపోతే ఎట్లయితాయి? కావు. కాబట్టి రామనామ మధురామృతం అనుట కంటే చివరి పాదంలో ఒక ప్రశ్నార్థకం. రామనామ మధురామృతం అనుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ. సౌఖ్యమా తక్కిన మాధురీ. తక్కిన దాంట్లో మాధురి లేదండి. రేపు పిచ్చోడ్రాయుడోడు జవ్వని యొక్క కెంజిగురాకండి ఎర్రైనటువంటి అండి చిగురాకు కెంజిగురాకు ఈ కృంజిగురాకు వ్రేళ్ళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న కరుణశ్రీ గారు, ఘంటసాల వారు, అభ్యంజన మంగళాంగి. ఏమండి, అందుకనే పద్య సాహిత్యం, ఒక పద్యం చదివితే ఒక పద్యం గుర్తు రావాలి. అది ఏది చేస్తుంది? శతకాలు చదివితే గుర్తొస్తాయి. శతక సాహిత్యం యొక్క పరమార్థం అండి, అది సామాన్యమైన పరమార్థం కాదు. శతకం చదివాడు అంటే అర్థం ఏంటి? వాడు భక్తి మార్గాన్ని పట్టాడని. భక్తి మార్గం పట్టిన వాడికి ఇందాకే చెప్పాడుగా, భవం బెడబాసి, ఇంకా వాడికి జన్మ లేకుండా చేస్తాడు. అందరికీ చేస్తాడా? వాడి ప్రాప్తం ఉన్న చోట ఫలమేల, మళ్ళీ వేమన. వాటికి ఇన్ని శతకాలు ఎందుకు గుర్తొస్తున్నాయి? శతకాల్లోనే ఉంది, ఉన్నదంతా శతకాల్లోనే ఉంది. మహాకావ్యాల్లో ఉన్నదాన్ని సారాన్నంతా కూడా తీసి ఏం చేశారు? శతకాల్లో పద్యాల్లో పెట్టారు. అందువల్లనే శతకాలు రా నాయన శతకాలు. అందుకని చెడనిది పద్యం ఒక్కటే అన్నాడండి. అందుకనే ఏదైనా కూడా పద్యం, అందువల్ల పద్యంలో ఉన్నటువంటి సారం అటువంటిది. చాలా గొప్పగా అన్నాడు. రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురి మహిమ. అవన్నీ మాధుర్యమే. మరి స్త్రీ పొందు, స్త్రీ సౌఖ్యం అనుభవించి వాడికి తెలియదురా. వాడికి ఏం తెలుస్తుంది? వాడికి ఇంకా ఆ సౌఖ్యం ఎంతో తెలియటం మాట్లాడుతుంటారు. కానీ రామదాస్ ఏమంటున్నాడు? అవన్నీ కానివ్వండి, తక్కిన వాటికన్నా కూడా గొప్పదైనటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి ఏకైక మంత్రము, తారక మంత్రము ఈ రామమంత్రం. కాబట్టి ఓ భక్త మహాశైలారా, రామనామ మధురామృత కానుట కంటే తక్కిన మధురీ మహిమ దాశరథి కరుణాపయరథి. దాశరథి కరుణాపయో